విపరీతమైన దురద రావడం, విపరీతంగా తుమ్ములు రావడం, తలనొప్పులు రావడం, కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు బాగా బ్లోటింగ్ లాగా అయిపోవడం, వీటిలన్నిటిని కూడా హిస్టమిన్ ఇంటాలరెన్స్ అంటాం అనమాట. ఈ హిస్టమిన్ ఇంటాలరెన్స్ అన్నది ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో చాలా వాళ్ళు ఇది ఆసక్తి కలిగి చూస్తుంటారు. అయితే ఈ హిస్టమిన్స్ అనేవి ఏంటంటే బాడీలో నేచురల్ గా ఇమ్యూన్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తూ కొన్ని రకాలైన అలర్జీస్ లోను, డైజెషన్ లోను ఇన్వాల్వ్ అయ్యే కెమికల్స్ అనమాట. జనరల్ గా ఏంటంటే ఈ హిస్టమిన్స్ అనేవి ఇమ్యూన్ సిస్టమ్ కి హెల్ప్ చేసి ఆ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో దాన్ని సాల్వ్ చేసేస్తూ ఉండాలి. అవి ఎక్సెస్ గా ఏమన్నా సెక్రెట్ అయిన హిస్టమిన్స్ ని డిఏఓ అనేది బ్రేక్ డౌన్ చేసేసి దాన్ని ఫ్లెష్ అవుట్ చేసేయాలి. కానీ ఈ నార్మల్ ప్రాసెస్ అన్నది సరిగ్గా జరగక ఎక్కువగా హిస్టమిన్స్ ప్రొడ్యూస్ అవడం కానీ, ఈ డిఓ అన్నది బ్రేక్ చేయలేక హిస్టమిన్స్ ని బయటికి పంపించలేకపోతే హిస్టమిన్ ఓవర్లోడ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ హిస్టమిన్ ఓవర్లోడ్ అనేది జరిగినప్పుడే ఏదో దోమ కుట్టినట్ల దద్దుర్లు రావడం, లేకపోతే విపరీతంగా పొద్దున లేవగానే విపరీతమైన తుమ్ములు రావడం, లేకపోతే కొన్ని రకాలైన ఆహారాలు తిన్నప్పుడు ఇంకా తట్టుకోలేనంత కడుపుబ్బరం అయిపోవడం, ఇటువంటి అన్ని సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం అన్నమాట.